హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. మరి నా యూట్యూబ్ జర్నీలో ఒక మంచి అవకాశం అయితే దొరికిందండి. మరి ఆ అవకాశం ఎలా దొరికిందంటే, నన్ను ఆదరించి నా వీడియోలు చూసి ఇంత సపోర్ట్ చేయడం వల్ల నాకైతే ఈ అవకాశం అయితే దొరికిందండి. మరి ఆ అవకాశం ఏమనుకుంటున్నారా, ఒక సినిమాకి నటించడానికి అయితే అవకాశం వచ్చింది అనమాట. ఎక్కడో మూల ప్రాంతం ఉన్నాను నేను. ఒక హైదరాబాద్ ఒక ప్రీమియర్స్ ఒక ఏఎంబి మాల్లో సెలబ్రిటీగా వెళ్ళి వచ్చానంటే అది మీ యొక్క సపోర్ట్. మీ అందరికీ, నా సబ్స్క్రైబర్ దేవుళ్ళకి, మరి నా వ్యూవర్స్ దేవుళ్ళకి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనమాట. సినిమాలో ఒక తండ్రి పాత్రగా అయితే నాకు అవకాశం దొరికిందనమాట. ఈ సినిమా అయితే మన అరకు గిరిజన పరిసరాల ప్రాంతంలో తీసామాట. లొకేషన్ చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట సినిమా. మరి సినిమా పేరు అయితే 1000 వాట్స్. మరి తప్పకుండా చూడండి. ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా ఆ దేవుళ్ళు అంటే నా మనిషి హైదరాబాద్ విలట్ రమణ గారు ద్వారా నాకు పరిచయం అయ్యి, నా యూట్యూబ్ ఛానల్లో పరిచయం అయ్యి ఎత్తుకొచ్చి నన్ను పట్టుకొని ఈ సినిమాల్లో నేను గైడ్గా పనిచేస్తూ, అలాగే చిన్న పాత్ర ఇచ్చారు. అక్కడ నేను నటించాను. చాలా అంటే చాలా బాగుంది సినిమా. హీరో అరవింద్ కృష్ణ గారు, డిఓపి శరణ్ గారు, అలాగే సంకల్ప్ రేట్రే గారు అయితే ఈ సినిమాకి అవకాశం కల్పించి నన్ను చూపించారు. అలాగే మన గిరిజన ప్రాంతంలో మొత్తం చూపించారన్నమాట. మరి మొత్తం సినిమా షూట్ చేసిన తర్వాత నాకు హైదరాబాద్ పిలవడం జరిగింది. ప్రీమియర్ షోకి అయితే పిలిచారన్నమాట. ఆ ప్రీమియర్ షో అయితే రేణు దేశాయ్ గారు, అలాగే రమణ గోకుల గారు తెలుసు కదండి. ఈ మధ్యన ట్రెండింగ్ అయితే అవుతున్న పాట సంక్రాంతికి వస్తున్న సినిమా పాట రాసిన రమణ గోకుల గారు తెలుసు కదా అందరికి. మరి సార్ అయితే చీఫ్ గెస్ట్ కి వచ్చారన్నమాట. అందరితో మంచి కలవడానికి అయితే మంచి అవకాశం అయితే నాకు దొరికింది. పెద్ద పెద్ద సినిమా స్టార్ తో కలిసినమాట ఈ ఈవెంట్కి వెళ్ళడం వల్ల. మరి చాలా నాకు ఆనందంగా ఉంది. మరి హైదరాబాద్ లో అయితే చాలా ఖర్చుతో కూడిన పని. మరి మొత్తం నాకైతే సినిమా ప్రొడక్ట్ అయితే విలట్ రమణ గారు నన్ను అయితే మొత్తం ఇంటి నుండి బయలుదేరడం మరి ఇంటి చేరే వరకు మొత్తం ఆ సారే నాకు చూసుకున్నారు. మొత్తం ట్రావెలింగ్ అని మొత్తం. ఈ వీడియో చేయడానికి మీకు కారణం ఏంటంటే, నేను ఎక్కడో మూల ప్రాంతం నుండి, గిరిజన మారుమూల ప్రాంతం నుండి మన గిరిజన అలవాట్లు, మన కల్చర్, హ్యాబిట్ చూపిస్తుంటాను కదా. హైదరాబాద్ వెళ్ళడం అంటే ఆసమిషన్ కాదు, చాలా ఖర్చుతో కూడిన పని. మా ఇంటి నుండి హైదరాబాద్ ఎలా వెళ్ళాను, నా జర్నీ ఎలాగుంది. ఇప్పుడైతే నేను ఘాటి దిగుతున్నాను అనమాట. మేము వైజాగ్ వెళ్ళాలంటే తప్పనిసరిగా ఘాటి మీద ప్రయాణించేయాలా. దంపు ఘాటి అనమాట. ఘాట్ రోడ్ మినిమం ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది ఘాటి. చూస్తాను కదా, ఇప్పుడు నేను డౌన్ చూస్తాను అనమాట. ఇక్కడ వైజాగ్ వెళ్ళడానికి అయితే మినిమంగా నాకు 2 hours పడుతుంది. నేనైతే ఎస్కోట్ దగ్గర బండి వచ్చేసి నేనైతే అక్కడ బస్ మీద వెళ్తాను. అక్కడ నాకు టికెట్ అయితే అరేంజ్ చేస్తున్నారు వైజాగ్. అక్కడ వెళ్ళి ఎక్కుతాను అనమాట. టూరిస్టులు చాలా మంది ఎక్కువ వస్తున్నారు, సండే కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తారు. మనం డౌన్ దిగుతుంటే టూరిస్టులు అందరూ మన అరకు పైకి ఎక్కుతున్నారు అనమాట. నా సిటీకి అయితే ఇక్కడ పార్క్ చేస్తాను. చేసి అయితే బస్ ఎక్కడ వెళ్తున్నాను అనమాట. సరే, ఇక్కడ పార్కింగ్ ప్లేస్. ఈ టికెట్ తీసుకుంటాను. సాయంత్రం వచ్చేస్తారా? సాయంత్రం రాను, రేపుకి వస్తాం. రేపు వస్తే రోజుకి 40 రూపాయలు అవుద్ది. ఇక్కడ పెందుర్తి దిగిపోయాము. వైజాగ్ టికెట్ అయితే వైజాగ్ వద్దు, పెందుర్తి దిగిపోయి వెనకపల్లి వచ్చామన్నారు. అందుకే పెందుర్తి దిగిపోయి నేను వెనకపల్లి మీదుగా హైదరాబాద్ వస్తున్నమాట. పుడిమడక జంక్షన్ బైపాస్ రోడ్ దగ్గర వచ్చాను, అనకపల్లి అనమాట. ఇది ఇక్కడ బస్సు ఎక్కుతాను అనమాట. నా కోసం అయితే టికెట్ బుక్ చేశారు ఇక్కడ బస్సు. ఫ్రెండ్స్, నాకున్న పెద్ద సమస్య ఏంటంటే, లాంగ్ జర్నీ చేసినప్పుడు అయితే చాలా సమస్య ఏర్పడుతుంది నాకు హోరిట్ అయిపోద్ది అనమాట. హోరిట్ అయిపోయి తప్పనిసరిగా ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. లండన్, అమెరికా వెళ్ళాలనిపిస్తుంది, అంతే హోరిట్. అందుకే హైవే రోడ్ పక్కన తిరుగుతున్నాడు చూడండి, లండన్ వెళ్దాం అనేసి. ఈ సినిమా నటించిన హీరో నూరి తమ్ముడైతే ఇప్పుడు వస్తున్నాడు. ఇక్కడ వెయిట్ చేయమన్నారన్నమాట. ఒక గంట పడితే అట్లా వెయిట్ చేయడానికి. అతను వస్తే మళ్ళీ బస్సు ఎక్కుతామన్నమాట. హాయ్ నూరి. హాయ్, బాగున్నావా? చాలా రోజులతో కలిసి వెళ్ళి హైదరాబాద్ ఇప్పుడైనా ఇంకా వెళ్ళుండవా? ఇక్కడ నీకోసం నేను చాలాసేపు వెయిట్ చేసాను ఇక్కడ. మా టికెట్ బస్ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు బస్సు అయితే ఎగ్దాం, ఓకేనా? పట్టుకుందాం. మరి నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను. ఈ మూవీకి మెయిన్ పాత్ర పోసిన మన నూరి. యాక్చువల్గా నూరి పేరు నీకోసం మెక్కపేట బస్సు వచ్చింది. ఇదిగో నూరి ఎక్కుతున్న బస్సు నంబర్ 14, 15. ఇదిగో ఇదే
చూడండి బస్సు అయితే ఇలాగుంది. బస్సు అయితే ఎక్కిపోయాం. ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుందాం. బస్సులు కూడా పడుకుంటే ప్రయాణం అంటే ఇది ఫస్ట్ టైం నాకు. ఫుల్ డేస్ బస్సులో ఫుల్ డేస్ ఉంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్, పడుకుని వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు జర్నీ పడుతుంది? ఫస్ట్ టైం వెళ్ళావు కదా? ఫస్ట్ టైం అయితే 8కి ఎక్కాం. 8 నుంచి మార్నింగ్ 10కి వెళ్ళాం. ఓకే, మరి ఇప్పుడైతే టైం అయితే నా 5:30 అవుతుంది ఈవినింగ్ అనమాట. ఎక్కాము. మరి రాత్రి అంతా ఇక్కడ జర్నీతో సరిపోద్ది. మనం మార్నింగ్ ఎన్ని గంటలు చేస్తాం. మరి నూరికి నాకు వాటర్ బాటిల్ ఇచ్చేదిగా, మరి లాంగ్ జర్నీ కదా. ఇప్పుడు యూ చూపిద్దాం రండి. మరి అనక హైవే రోడ్ ఎక్కిపోయాము. ఈ బస్సులో ఏం స్పెషల్ అంటే చూపిస్తాను చూడండి. ఇది ఏసీ, రెండు కూడా. ఇదిగో ఇక్కడ ఏసీ. ఇక్కడైతే మనం పెట్టుకోవడానికి లగేజ్ గట్టి పెట్టుకోవడానికి సెల్ఫ్ ఉంది. ఈ రెడ్ బెడ్, ఇండో సైడ్ సాగర్ కూడా అవైలబుల్ ఉంది. సెల్ ఫోన్ చిప్ పెట్టుకోవడానికి హ్యాంగర్ అనమాట. బాగుంది, బస్సులు బాగుంది. ఏదైనా చెప్పు సార్, చెప్పు. టైం పాస్ మన ఇదే ఇప్పుడు. రెస్ట్ తీసుకుందాం, ఓకేనా? రెస్ట్ తీసుకుని మళ్ళీ లాక్ చేద్దాం, ఓకే? ఏసీ కదా, చల్లేస్తుంది, అందుకని రగ్ కప్పుకుందాం. ఇక్కడైతే మనకులో అయితే ఇలా రగ్గు దొరికితే బాగుండు, ఎందుకంటే చలి బాగా వస్తుంది ఏసీలో. ఏసీ కాసి రగ్గు అనమాట. అది మన ఏసీ అట్టు పడదు, అందుకే కప్పేసుకున్నాం. ఇప్పుడు టైం 6:40 అయింది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగో ఒక దగ్గర వచ్చాం. ఇది ఇక్కడ ప్రజెంట్ టోల్ గేట్ ప్లాజా. ఇక్కడ బండ్లు చలాగా ఉన్నాయి. టోల్ గేట్ చూద్దాం. లైట్ చూడండి ఇలాగ ఉంది టోల్ గేట్. ఇండియా నుండి చూస్తాం అన్నమాట. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వచ్చాము. అమీర్పేట అయితే వచ్చింది. మేము దిగ బస్ స్టాప్. ఇది నూరి రెడీ అయిపోతున్నాడు. ఓకే, అమీర్పేట ఫస్ట్ తాగింది. అమీర్పేట వచ్చాము. అమీర్పేట హైదరాబాద్. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి మేమైతే హాల్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట. ప్రీ రిలీజ్కి వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ చెప్పు. హైదరాబాద్, వెల్కమ్ వెల్కమ్ హైదరాబాద్. ఇప్పుడు మాకోసం ర్యాపిడ్ వెహికల్ బుక్ చేశారు. హైదరాబాద్లో చూసారు కదా, ఆటోలో చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ర్యాపిడ్ ఆటో వచ్చింది, ఎక్కిపోతున్నాం ఇప్పుడు. మనం చూడబోతున్నాం ఇప్పుడు, ఓకేనా? చూడడంలో చూడబోతున్నాం. మరి అంతలోపు నేను కూడా మీ హైదరాబాద్ సిటీని చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చే మాల్ దగ్గర ఇదిగో చూసారా, ఎంత పెద్ద ఉంది కదా, చాలా పెద్ద మాల్ ఇది. ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్, సేమ్ మనుషులే ఉన్నారన్నమాట. అందుకు ఇక్కడ సిట్టింగ్ ఉంది.
ఇక్కడ కూర్చొని మాడదాం ఇక్కడ సరే. మేడలు మాకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూద్దామా? Yes, here we go. 1, 2. Everybody like this. Okay. Ready? సినిమాలో కూడా రెండో టేక్ లేదు మా. Ready? Yeah. Yes, here we go. 1, 2, 3. 1000 వాట్స్ ఫిలిం ప్రీమియర్స్ ముగించుకొని ఆ తిరుగు ప్రయాణంలో ఇది మా పరిస్థితి. ఇదిగో మేమైతే చుట్టాకపోయి ఫోన్ అయితే చుట్టాకపోయింది. సో ఏం లేక అదిగో పడుకుంటున్న జర్నీ చేస్తున్నాం. మా ఊరి కూడా చెల్లగా ఇప్పుడు చూడండి కదా లెగ్గమంటే లెగట్లేదు. దగ్గర ఊరి దగ్గర వచ్చింది లెగ్గు. అరకు వచ్చేస్తావా? అరకు వచ్చేస్తావా? చూడండి మా నూరి కూడా ఎలా పడుకుంటున్నాడు. మరి అటు నిన్న నైట్ అంతా జర్నీ, మన నైట్ జర్నీ, ఈరోజు జర్నీ. మరి ఆ రోజంతా షాపింగ్ మాల్లో ఉండిపోయాము. ఇది పరిస్థితి అనమాట తిరుగు ప్రయాణం. మరి ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడలేకపోతున్నాడు. మొత్తానికైతే అనకపల్లి చేరుకున్నాం. నూరి దిగిపోతున్నాడు. నేను ఒక్కడనే ఇంగడి దాకా ప్రయాణించి అరకు వెళ్ళిపోతున్నాం. నూరి దిగిపోయాడు. అనకపల్లి వస్తే నేను ఒక్కడనే ఇప్పుడు ఇంగడి దాకా ప్రయాణం చేసి అక్కడ నుండి అరకు వెళ్ళిపోతాను అన్నమాట. ఇది మా జర్నీ ఫ్రెండ్స్. ఎస్కోట్ అయితే నేను ప్రజెంట్ చేరుకున్నాను. నా బుజ్జితలు అయితే అక్కడ ఉంది. ఇదిగో ఆ రోజుతో పాటు 50 రూపాయలు వచ్చాను కదా. ఈరోజు టికెట్ అయితే నాకు ఎక్స్ట్రాగా ఒక 30 రూపీస్ అయింది అనమాట. ఇది ఇప్పుడు నుండి ఇక్కడ నుండి ఘాటి జర్నీ, హైదరాబాద్ జర్నీ ఇలా సాగింది. మరి తప్పనిసరిగా పార్ట్ 2 వీడియో ఉంది అక్కడ అంటే ముందు పెడిసిన పార్ట్ 2 వీడియో. ఆ వీడియో చూడండి. ఈవెంట్స్ ప్రీమియర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మరి ఇది ఫ్రెండ్స్, మరి తప్పనిసరిగా అరకు గిరిజన అలవాట్లు ఛానల్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక్కడ నుండి వీడియోలు మంచి వీడియో వస్తాయి. సంక్రాంతి పండుగ వస్తాయి కదా, ఇంకా ఆగదు, ఇంకా ఫుల్ ఎంజాయ్. అప్పుడప్పుడైతే వీడియో చెప్పడానికి కొంచెం లేట్ అవుతుంటుంది, మనం క్షమించండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి మంచి వీడియోలు వస్తాయి. తప్పనిసరిగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.